దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. ముఖ్యంగా ఈ జూలై నెలలో మేషరాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయన్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చేయాల్సిందంటే ఒకటేనండి, రకరకాలుగా చెప్తున్నారు. మీరు చూడండి, ఈ రాశి ఫలితాలు అన్నది రకరకాల పద్ధతులు చెప్తుండ్రు. అయితే ఈ రకరకాల పద్ధతులు దేన్ని నమ్మాలనేది మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. మనం నిజంగా గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఎవరు ఏం చేయలేం. మనం ఏం చేయగలుగుతాము? ఒకటే మనం ఏం చేసేది అంటే మీరు చేయాల్సిన రెమెడీస్ ఏందనేది ముఖ్యంగా ఆలోచించాలి. ఆ యాంగిల్లోనే దివ్య డైమండ్స్ ఇప్పుడు చాలా, ఎందుకంటే ఇప్పుడు రెడీమేడ్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అది చేయాలి ఇది చేయాలంటే కూడా కష్టం. ఉన్న దాంట్లో పరిధిలో మనం ఏం బెస్ట్ చేసుకోగలం, ఇప్పుడు ఉన్న సర్కమ్స్టాన్సెస్లో ఉన్న పరిస్థితుల్లో మనం ఏం బెస్ట్ చేసుకోగలం అన్నదే నేను దివ్య డైమండ్స్ అంతా రెడీమేడ్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలా చెప్పొచ్చు, కథలు స్టోరీలు చెప్పొచ్చు, అవన్నీ మనకు అనవసరం. ఈ రాశి వారికి, మేషరాశి వారికి ముఖ్యంగా స్థూలంగా ప్రభావాలు ఏంటి, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంటి, గుడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అండ్ గుడ్ డేస్ బ్యాడ్ డేస్, ఇవి ముఖ్యంగా మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం. సో ఇక్కడ ఏంటంటే యోగించే గ్రహాలు రవిగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం యోగకారకంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ధనపరంగా బాగానే ఉంటుంది. అండ్ ఈవెన్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా బాగుంటుంది. తర్వాత ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సిఇఓస్ అండ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా బాగా ఉంటుంది. కాకపోతే ఏదైనా ఒకటి గమనించండి, బాగా ఎప్పుడు ఉండదు. రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే కష్టపడ్డ తర్వాత రిజల్ట్ వస్తుంది. ఓవరాల్గా బాగుంటుంది. ఇఫ్ బట్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. ఇప్పుడు బాగుంది, బట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు కొందరు చాలా కష్టపడ్డ తర్వాత కూడా డబ్బు సేవ్ చేయలేకపోతారు. కష్టపడ్డ తర్వాత కూడా ఫలితాలందో రకరకాలు జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కష్టపడడం మ్యాండేటరీ. కష్టపడ్డ తర్వాత ఆవగింజంత అదృష్టం తోడైతే సక్సెస్ ఉంటుంది. అది మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. మేము ఇది రెమెడీ చేసాము, మాకు అది ఆటోమేటిక్గా కలిసి రావాలంటే ఎక్కడ శాస్త్రం అట్లుండదు. కాబట్టి ఇప్పుడు మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి, చాలా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ముఖ్యంగా ఈ వెండి వ్యాపారస్తులు కూడా బాగానే ఉంటుంది. డిఫెన్స్ ఏరోనాటిక్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది. డాక్టర్స్ కానీ వీళ్ళందరికీ, డాక్టర్స్ కూడా చాలా వరకు బాగుంటుంది. ఎందుకంటే ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ లాగా ఉంటుంది. ఇకపోతే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇక ఆరోగ్య విషయంలోనే ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ డైజెషన్ లాంటి ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీ సంతానం ఏదైతే మొండి వైఖరి అవలంబించే అవకాశం ఉంది. పిల్లలు అసలు ఏదైనా చెప్పిన మాట వినకపోతే చాలా మానసికంగా క్షోభ అనేది తల్లిదండ్రులు పడతారు. అలాంటిది ఒకటి వస్తుంది. కాకపోతే మీరు చేయాల్సిన రెమెడీస్ చేయండి, ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుంటాయి. ఇక్కడ మీరు చూసుకోవాల్సిందంటే ఖర్చులు కూడా బాగానే ఉంటాయి. ప్రొవైడెడ్ ధనము వస్తుంది, గురువు బాగానే ఉన్నాడు కాబట్టి ఫైనాన్స్ బాగానే ఉంటుంది. కాకపోతే ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఖర్చు అధికంగా ఉంటుందని తెలిసినప్పుడు ప్రతి అవుట్ గోయింగ్ మనీ పైసా ఏదైతే ఉంటుందో 1-2 సార్లు ఆలోచించండి. ఈ ఒక్క కాన్షియస్ తీసుకుంటే మీకు నిజంగా ఈ సమస్య నుండి మీరు బయటపడ్డట్టు అవుతుంది. అట్లాగా ప్రతి సమస్య ఏముందన్నది తెలుసుకోండి. దాని తగ్గట్టు మీరు ప్రికాషన్స్ తీసుకుంటే రియలీ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం. కర్మ మనకి ఎలా ఉన్నా చాలా వరకు దాని ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి వాట్ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లమ్ ఈజ్ దేర్. మనం చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి, మీరు పాటించాల్సిన పద్ధతులు ఏంటి, ఇలాగ ఈ విషయాలు చూసుకుంటే నిజంగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి చాలామందికి నేను చెప్తున్నాను. చాలామంది కూడా ఆ విధంగా బయటకు వస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే సూటబుల్ డేట్స్, నాట్ సూటబుల్ డేట్స్ ముఖ్యంగా చూసుకోవాలి. ఇక్కడ సూటబుల్ డేట్స్ ఏంటంటే 1, 7, 10, 13, 17 సూటబుల్ డేట్స్. నాట్ సూటబుల్ డేట్స్ 3, 4, 12, 14 ఈ తేదీలు సూటబుల్ కాదు. సింపుల్ అండి. సూటబుల్గా ఉన్న డేట్స్లో మీరు ఏ పని, ముఖ్యమైన పని చేయకుండా నిజంగా భగవత్ ఆరాధన అనుకోండి, నార్మల్గా డే టు డే లైఫ్ స్పెండ్ చేయండి, సరిపోతుంది. ఇకపోతే పెట్టుకోవాల్సిన రత్నాల వరకు పెట్టుకోవాల్సింది మాత్రం కెంపు, కనకపుష్పరాగం, ఈ 2 రత్నాలు జాతకరీత్యా మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీరు ఈ సమస్యకి మీరు ఎట్లా ఎదుర్కోవాలన్నది అది మీ చేతిలోనే నేను ఒక హింట్ లాగా ఇస్తున్నా. ఈ ఒక్క చిన్న సమస్యలు మీరు ఇవి పాటించండి, తప్పకుండా మేషరాశి వారికి బాగున్నా, ఎంత బాగుంది జాతకం బాగుందని కూర్చున్నా మీరు నిజంగా బాగున్న దాన్ని కూడా మీరు ప్రొటెక్షన్ చేసుకోవాలి. బాగుంది, బాగానే డబ్బు వస్తుంది, దాన్ని కూడా మీరు ప్రొటెక్షన్ చేసుకోవాలి. మనము గాలికి వదిలేస్తే మనం నిజంగా జాతకం ఎంత బాగుందని చెప్పినా దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి బాగుందన్నప్పుడు కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక బాగలేనప్పుడు కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోవాలి.
సో ఇలాగ జాతకం అనేది ఎవ్రీడే న్యూ డే అండి. మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు మనం ఎప్పుడు చేసే పని కదా అని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకుండా కాన్షియస్గా ప్రతి యాంగిల్లో ప్రతి స్టెప్లో మీరు ప్రికాషన్స్ తీసుకోండి, వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. నేను పాటిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. నాలా ఇట్లా ఇదే విధంగా చాలామంది కూడా మాకు మెయిల్స్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. డైరెక్ట్ కాల్ చేస్తున్నారు, కొందరు కమెంట్స్ పెడుతున్నారు. కొందరు కమెంట్స్ పెడితే అది నేనే మళ్ళీ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి అవసరం నాకు లేదు. నీకు తెలిసిన సబ్జెక్టు మీకు క్లియర్గా చాలా సుత్తి లేకుండా సూటిగా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన రెమెడీస్ మీదనే ఫోకస్ చేయండి. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే దివ్య డైమండ్ సంప్రదించండి. మాదాపూర్లో ఉంది. మాదాపూర్లో నో హాలిడే అండ్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఇది కాక బేగంపేట, కుక్కటిపల్లి కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో మీరు ఒక్కసారి ఎక్కడ దూర ప్రాంతాల్లో ఉన్నా, విదేశాల్లో ఉన్నా మన వీడియో కాల్ ద్వారా కూడా మీకు జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దివ్య డైమండ్స్లో మీరు రత్నాలు తీసుకుంటే తప్పకుండా అవి సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ రత్నాలు ఉంటాయి. ఇది ఎప్పటి నుండో చెప్తున్నాము, గత 3 దశాబ్దాలుగా. అసలు నిజంగా సర్టిఫికేట్కు రత్నాలకు సర్టిఫికేట్ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుండి ఆ క్రెడిబిలిటీ మేము కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది అంటే సర్టిఫికేట్ను కూడా మీరు ఎలా చదువుకోవాలి, ఎలా నమ్మాలన్న అంశాలను కూడా మీకు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను. సో మీరు చేయాల్సింది మాత్రము మీరు కెంపు, కనకపుష్పరాములు 2 రత్నాలు ధరిస్తూ దీని ప్రికాషన్ ఖర్చు అవుతుందని మనకి ఇంటూ ఉంది కాబట్టి 1-2 సార్లు ఆలోచించి అవసరమైతేనే ఖర్చు పెట్టండి. తప్పకుండా ఈ సమస్య నుండి బయటకు వచ్చేస్తారు.